మార్చేమంటాడు. చంద్రబాబు నాయుడు మాత్రం ఇవేమి తాను తెలియనట్టుగా 100 రోజుల లోపల నేను గంజాయిని అరికడతానని చెప్పి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి ఎక్కడన్నా సభలో దీనికి సంబంధించినటువంటివి శాసనమండలిలో కానీ ఎక్కడన్నా ప్రశ్నిస్తే వెంటనే హోంమంత్రి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం ప్రారంభిస్తారు. నేను చూడ అటువంటి హోంమంత్రిని నీ శాఖకు సంబంధించినటువంటి సమస్య నేను అడిగితే, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ గురించి మాట్లాడితే, శాంతి భద్రతల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు మమ్మల్ని తిట్టి ఏదో విధంగా దాన్ని డైవర్ట్ చేసి గందరగోళం సృష్టించి గొడవ చేసి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన. కాబట్టి రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించే, వ్యవస్థలు దెబ్బతిన్నాయి, పోలీస్ కంట్రోల్ అనేది ఎక్కడ లేకుండా పోయింది. ఇష్ట ప్రకారం అధికారులకు సంబంధించి మీకు ఆ ఊడికం చేస్తేనే అధికారం ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతారు. అధికారుల మార్పు వచ్చింది. అరే మనకి ప్రభుత్వం ఈరోజు జీతాలు ఇస్తుంది, ఈ వ్యక్తులు కాదు, కాబట్టి మనం ఎందుకు మన యొక్క వ్యక్తిత్వాన్ని వీళ్ళకి తాకట్టు పెట్టాలనేటువంటి ఆలోచన చేయకుండా ఆ పోస్ట్లో ఎమ్మెల్యేలు ఇప్పుడు మొదటి నుంచి స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు అక్కడ కోట్లు కొమ్ముతున్నాడు. చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తారేమో కాబట్టి కింద ఎమ్మెల్యేలు వదిలేశాడు. ఎమ్మెల్యేలు అడ్డుకుంటారేమో, ఎమ్మెల్యేలు కింద పోలీసులు వదిలేశాడు. ఎవడి పాటి కోడు, అధికారుల పార్టీకి అధికారుల దోపిడీ, ఎమ్మెల్యేల పార్టీకి ఎమ్మెల్యేల దోపిడీ, పై స్థాయిలో ఆయన చంద్రబాబు నాయుడు లోకేష్ దోపిడీ. దాని మీద షేరింగ్ బేసిస్ మీద జనసేన నేతకు దానికి సంబంధించినటువంటి అందరూ పవర్ షేరింగ్ ఏ విధంగా ఉందో క్యాష్ కూడా పూల్ చేసుకుని షేరింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంతసేపటికి షేరింగ్ డిస్ట్రిబ్యూషన్ అన్ని ఇది తప్ప మరొక పని కనిపించడం లేదు. కాబట్టి లేదు సరే, మంత్రుల గురించి కూడా మనం మాట్లాడుకోవడం తక్కువ. ఎందుకంటే ఏదో సినిమాలు చూసాం, ఇన్కులాబ్ అని చెప్పి హిందీ సినిమా, తెలుగులో ముఖ్యమంత్రి అని వచ్చింది. దాంట్లో ఎవడైతే పిక్ పాకెట్ చేసి ఎవడో హోంమంత్రి ఇస్తాడు. అట్లా ఎవరికి ఏ పదవి ఇచ్చారంటే విదేశాల్లో విద్యకు పంపిస్తే అక్కడ అమ్మాయిలతో జలసా చేసి వచ్చినటువంటి వాడు ఈరోజు మనకు మార్గదర్శి విద్యాశాఖ మంత్రి. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవరంటే నేను చదువుకోమని చెప్పి విదేశాలకు పంపిస్తే స్విమ్మింగ్ పూలలో బయట అందరితో కలిసి జలసా చేసి ఆ చదువు చదివినటువంటి వాడు ఈరోజు ఆయన మనకు మార్గదర్శి. ఈ భావితరం విద్యార్థులకు మార్గదర్శి ఎవరంటే ఆ ఫోటోలు చూపిస్తే ఇటువంటి వ్యక్తి మనకి విద్యాశాఖ మంత్రి. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మీరు పెంచి ప్రోత్సహిస్తా అటువంటి వ్యక్తులకు సంబంధించి అధికారాలు కట్టబెడితే ఈరోజు వాళ్ళు చేసేటువంటి వ్యవహారాలు ఏ విధంగా ఉన్నాయనంటే ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండవు. కాబట్టి అడ్డగోలుగా సంపాదించడం, ప్రజలకు సంబంధించినటువంటి సంపద ఏదన్నా ఉంటే వాటిని దోచుకోవడం, ఇలాంటి తప్పులు పనులు చేయడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ నాయకులకు అందరికీ కూడా ఒక అలవాటుగా మారిపోయింది. సమాజం అంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, రక్షణ అన్నా లేదా దానికి సంబంధించినటువంటి డ్రగ్స్కి సంబంధించి ఏదైనా నియంత్రించాలన్నా వాటిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దేని మీద చట్టాల మీద కానీ మహిళల మీద కానీ దేని మీద న్యాయస్థానాల మీద కానీ దేని మీద గౌరవం లేదు. డ్రగ్స్ కానీ అనైతిక కార్యక్రమాలు కానీ అవినీతి కానీ అసాంఘిక కార్యక్రమాలను పట్టించుకునే శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.